తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ అభివృద్ధి కోసం ఆలోచించారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ర్యాలీ రాయచోటి పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ప్రజలే స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. చంద్రబాబు సొంత లాభాల కోసం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలలో ప్లస్ మున్సిపాలిటీలో దాదాపుగా 60 రచ్చబండలు చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్డీఓ గారికి దానికి వ్యతిరేకంగా రిప్రజెంటేషన్ ఇవ్వమని పార్టీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం చేపట్టాం. నిన్న మొన్న పోలీస్ అధికారులు పర్సనల్గా ఫోన్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది, మీరు ఎట్టి పరిస్థితులలో 50 మందికి మించి రాకూడదు అని చెప్పడం జరిగింది. పర్యటన దృష్ట్యా మేము కూడా సహకరిస్తాం సార్ అని కూడా చెప్పడం జరిగింది. కానీ మేము ఈరోజు ఎవరికి చెప్పకపోయినా, పెద్దగా ఎవరితో కూడా ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పినా కూడా ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావడం చూస్తే ఏ రకంగా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అటువంటిది ప్రభుత్వం గుర్తించుకోవాలి. ఈరోజు మేము కూడా పోలీసు అధికారులకు సహకరించే విధంగా ఎక్కడ కూడా బైక్ ర్యాలీలు కానీ ఏవి కూడా నడుచుకుంటూ వచ్చి అల్లలు స్లోగన్స్ కానీ ఇట్లాంటి ఏమీ లేకుండానే ఏదైతే వాళ్ళు నిబంధనలు ఇచ్చారో దానికి అనుగుణంగానే ఫాలో అయినాం. కానీ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు జాయిన్ అవ్వడం దాన్ని ఒకటే కానీ మిగతా దాన్ని ఒకటి చూసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము స్వచ్ఛందంగానే వాళ్ళకు ఇంత అభిప్రాయం ఉంది, ఈ ప్రైవేటీకరణ చేయొద్దండి అనేటువంటిది స్వచ్ఛందంగా ప్రజల మనసులో ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే మానుకోవాలి, తన బినామీలకు ఇచ్చినటువంటి ప్రయత్నం మానుకోవాలి. ఈరోజు ఎంతమందికి ఉపయోగం ఉంటుందంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే చాలామందికి కూడా ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు మెడికల్ సీట్స్ రాక. ఈరోజు అదే కానీ ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ ఉండింటే బీసీల కోటాలో బీసీలకు, మైనార్టీ కోటా మైనార్టీలకు, ఓబీసీ కింద ఓసీలకు అందరికీ కూడా సీట్లు వచ్చేటివి. దాంతోపాటు ఒక నర్సింగ్ కాలేజ్ ఉండేది, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, పేద ప్రజలకు ఉచిత వైద్యం జరుగుతుంది. అలా కాకుండా ప్రైవేటీకరణ చేస్తే ఇవన్నీ కూడా ప్రజల దగ్గర ఛార్జ్ చేస్తారు, అత్యధిక వసూలు డొనేషన్స్ రూపంలో వసూలు చేస్తారు. వీటన్ని కారణం చేత 17 మెడికల్ కాలేజీ ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా, ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే దృష్ట్యా 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ కూడా చేశాడు. మిగిలిన 12 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. ఎందుకు ఆయనకు లాభాల పంట కోసం, పేద ప్రజల దగ్గర డబ్బు గుంజుకోవడం కోసం, తన బినామీలకు ఇవ్వడం కోసం ఈరోజు ఆ మెడికల్ కాలేజీ ప్రైవేట్కి అప్పచెప్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా నిరసన చూసానో తెలుసుకోవాలి, ఆ అడుగు వెనక్కేయాలి. ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు అనుగుణంగా పోవాలి. ప్రజలు వ్యతిరేకించినప్పుడు దానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. మొండి పట్టుదలకి వెళ్ళడం సరైనటువంటిది కాదు. ఈరోజు గ్రామ సచివాలయాలు ఎంతో మంచిగా ప్రజలకు సేవ అందిస్తుంది, అది కూడా పేరు ఉండకూడదు అనే పేరు మారుస్తానన్నాడు. అన్ని పేర్లు, తల్లి అమ్మఒడిని పేరు మార్చుకున్నావు, ప్రతిదీ కూడా పేరు మార్చుకోవడం పైన దృష్టి పెడుతున్నావు. కానీ నీ స్వతహాగా నీ యొక్క ఆలోచన ప్రకారం పేద ప్రజలకు ఎలా చేయాలా అటువంటి ఆలోచన నీకు ఏ రోజు కూడా కలగదు. ఇది చాలా దురదృష్టకరం. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ సంస్థాగత నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం భీమడోలు పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గంలోని ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన పార్టీ మండలాధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామాధ్యక్షులు, బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పలు పార్టీ అనుబంధ సంఘాల చేత గన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో, ప్రజా సేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం.
అన్ని నియోజకవర్గాలకి మించి కూడా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని కూడా పూర్తి చేసుకొని సర్దుబాటులో మన సీటు జనసేనకు వెళ్లే సందర్భంలో కూడా ఎక్కడ ఏమాత్రం కూడా తగ్గకుండా మిత్రధర్మాన్ని పాటిస్తూ ఇబ్బందులున్నా అనుభవిస్తూ చిన్న చిన్న పొరపాట్లున్నా మరి రాబోయే రోజుల్లో సరిదిద్దుకుంటూ ఖచ్చితంగా రాగల రోజుల్లో తెలుగుదేశం పార్టీ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక బలమైన పార్టీ. సంస్థాగతంగా మనకున్నటువంటి వ్యవస్థ భారతదేశంలో ఏ జాతీయ పార్టీ కానీ ఏ ప్రాంతీయ పార్టీ కానీ లేదని చెప్పడానికి అటువంటి సంస్థాగతంగా బలం గల పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పుకోవడానికి మనం అందరం కూడా గర్వపడతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు పేదలకు అందుబాటులోకి రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. పీపీపీ మోడంటూ ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ పేదలకు దక్కాల్సిన ఉచిత విద్యను వైద్యాన్ని కూటమి ప్రభుత్వం దూరం చేయాలని చూస్తుందని దుయ్యబట్టారు. ఈ కూటమి ప్రభుత్వం ఎంతో దుర్మార్గంగా పేద విద్యార్థుల ఆశల్ని అడియాసలు చేస్తూ ఎంతో ఆసక్తితోటి ఎంతో కష్టపడి మెడికల్ సీట్ సంపాదించుకుని వైద్య విద్యని నేర్చుకుందామని ఆశపడుతున్న విద్యార్థులు ఆశలకి తూట్లు పొడుస్తూ వాళ్ళ ఆశల్ని అడియాసలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు ప్రారంభించి విద్యార్థులందరూ కూడా 2వ సంవత్సరం 3వ సంవత్సరంలోకి వచ్చే పరిస్థితి నడుస్తూ ఉంటాయి. దాంట్లో 2 మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మాణం పూర్తయి కోట్లాది రూపాయల ఎక్విప్మెంట్ కూడా అక్కడున్న హాస్పిటల్కి పులివెందుల్లోనూ పాడేరులోనూ వస్తుంటే మిగిలిన 10 కాలేజీలు కూడా వివిధ స్థాయిల్లో నిర్మాణ దశల్లో ఉంటే వాటిలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు చూడలేకపోతా ఉన్నాడు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నాడు. ఇంత మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తే నువ్వు కూడా 4 సార్లు ముఖ్యమంత్రి చేసావు, 3 సార్లు 14 సంవత్సరాలు చేసావు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలకు మళ్ళీ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. ఈ 19 సంవత్సరాల పాలనలో నువ్వు ఎక్కడ ఒక్క మెడికల్ కాలేజీలో తీసుకురాలేవని మరి ప్రజలు నేను నిలదీస్తారని నేను భయపడుతున్నాడో ఏంటో తెలియదు. కానీ ఈ 17 మెడికల్ కాలేజీలని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి పీపీపీ మోడ్ అంట. మీరు లక్షల కోట్ల నుంచి ఇంకా మిలియనీర్ నుంచి బిలియనీర్ నుంచి ట్రిలియనీర్లు అవ్వడానికి ఉపయోగించుకుంటున్నారా? మీ తెలివితేటలు పేద ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి ఉపయోగిస్తున్నారా? ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నిర్వహణలో నడిస్తే అక్కడ విద్యార్థులకి బాగా మంచి మార్కులు సంపాదించుకున్న విద్యార్థులు పేద విద్యార్థులు అయినా కూడా డబ్బులు ఉన్న వాళ్ళతో సమానంగా సీట్లు సంపాదించుకుని ఉచితంగా వైద్య విద్యను అభ్యసించే పరిస్థితి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన 2024లో మీరు ఈ మాటలు చెప్పే వచ్చారా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కాదు నిన్ను నమ్మి ఓట్లేశారు కూటమికి. ఎంతమంది యువత నువ్వు పాడు చేసే పరిస్థితి తీసుకెళ్తున్నావో వాళ్ళందరూ వాళ్ళ అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి. దయచేసి ఇప్పటికైనా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగించాలి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దర్శనం చాలా ఆనందంగా ఉందండి. మా సుభాష్ వల్ల చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కిష్కిందపూడి సక్సెస్ తర్వాత స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి విజయం ఇచ్చిన స్వామివారికి, తెలుగు ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే నా తదుపరి చిత్రం టైసన్ నాయుడు హైందవ అని వస్తుందండి. టైసన్ నాయుడుకి కూడా మీ అందరు ఇలానే సపోర్ట్ చేసి స్వామివారి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకే మరెన్నోసార్లు తిరుపతికి వచ్చి మిమ్మల్ని అందరూ కలుసుకోవాలనుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
తెలంగాణ జాగృతికి బీఆర్ఎస్ కూడా శత్రువేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా జాగృతిని విమర్శించడాన్ని పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత నల్లగొండలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారంలో బీఆర్ఎస్ ఉన్న కాంగ్రెస్ ఉన్న ప్రజా సమస్యలు అలాగే ఉన్నాయని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెచ్చే బాధ్యతను జాగృతి తీసుకుందని చెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, బీఆర్ఎస్ తప్పులు చేయడం వల్లే ప్రజలు ఆ పార్టీని అధికారంలో నుంచి తప్పించారని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పని చేయకపోతే ప్రజలు వేరే వారికి అధికారం ఇస్తారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్తో మనం తెచ్చుకున్నాం. వచ్చిన 10 ఏళ్లలో అనేక విజయాలను సాధించినాం. ఇంకా సాధించాల్సినటువంటి విజయాలు కూడా చాలా ఉన్నాయి. దానికి పెద్ద ఉదాహరణ మన నల్గొండ జిల్లానే. తెలంగాణ రాగానే మన నీళ్లు మనకు వస్తాయి అనుకున్నాం. నల్గొండ జిల్లాలో 10 సంవత్సరాలలో కృష్ణా జలాలు మనకు సంపూర్ణంగా అందినా లేదా ఒకసారి నల్గొండ ప్రజలు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. నల్గొండ అంటే ఏముంటది, మనకు సాగర్ నుంచి వచ్చే నీళ్లు ఉంటాయి. ఎలిమినేటి మాధవరెడ్డి గారి దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ నుండి వచ్చే 2.5 లక్షల ఎకరాలు అది ఉంటుంది పారకం. డిండి పూర్తి అయితే 3.5 లక్షల ఎకరాలు పారుతుందని అనుకుంటాం. ఇక మూసి, నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన తక్కువ పారకం ఉన్నా కూడా మూసి, SLBC ఆ టనలు పూర్తయితే, దాని నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్టులు పూర్తయితే 3.5 లక్షల ఎకరాలు దాంతో రావాలి. SRSP స్టేజ్ 2తోని కొంత పారకం ఉంటుంది, కొంత కాళేశ్వరంతో, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంధమల్ల, బసవపూర్ ఇవన్నీ అయితే దానికి, అట్లనే దేవాదులతోని ఇంకొంత పారకం ఉంటుంది. గోదావరి కొంత పాగం ఉన్నా కూడా మేజర్ డిపెండెన్సీ కృష్ణ. మరి 12 ఏళ్లలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్లు కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది జలాలను మనం తెచ్చుకోగలిగినామా? ఈ ప్రశ్న ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్న ఆలోచన పరులు తమను అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జాగృతి పేరుతో జనం బాట పట్టడానికి కారణం ఏంటంటే, నాగార్జున సాగర్ కిలోమీటర్ దూరంలో డ్యామ్ కనబడుతుంటది, నీళ్లు కనబడుతుంటది. 4 నుంచి 5 మండలాలకు చుక్క నీరు ఉండదు. నెల్లికల్ లిఫ్ట్, చిన్న లిఫ్ట్ అయిపోతే 25,000 ఎకరాలకు 4 మండలాల ప్రాంతంలో నీళ్లు వస్తాయి. అడిగేటోడే లేదు. 12 ఏళ్ళు అవుతుంది. 2024లో వరద వచ్చి కొట్టుకపోయింది. అది కొంచెం 2 ఏళ్ల నుంచి ఏం పని అయితే లేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిని తిట్టిపోసింది, ఏం పనులు అయితే లేవు మా నల్గొండలో, ఏం పనులు అయితే లేవు మా నల్గొండలని. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, సమస్యలు తీరినాయా? బీఆర్ఎస్ ఉన్న సమస్యలు ఉన్నాయి, కాంగ్రెస్ వచ్చిన సమస్యలు ఉన్నాయి. మాకు అర్థమైంది తెలంగాణ జాగృతి నుండి, అడిగే వాళ్ళు ఒకరు ఉండాలి, నిరంతరం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టే వాళ్ళు ఒకరు ఉండాలి. దానికోసమే జాగృతి జనం బాట కార్యక్రమం తీసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ముందే విశాఖలో ఐటీ కంపెనీల జాతర, 4 ఐటీ సంస్థలు, 2 భారీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ చేతుల మీదుగా శ్రీకారం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజారోగ్యానికి గొడ్డలి పెట్టు అన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స, కూటమి ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేస్తుందని ఆగ్రహం. తిరుమల శ్రీవారి దర్శించుకున్న సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా జాగృతిని విమర్శించడాన్ని పనిగా పెట్టుకున్నారు. మండిపడ్డ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.